ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కార్తీక పౌర్ణమి పూజలో భాగంగా 365 ఒత్తుల్ని ఎలా వెలిగించాలి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు వెలిగించాలి, 365 ఒత్తులు వెలిగించడానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఏమిటో, అలాగే ఈరోజు కుదరని వారు మళ్ళీ ఏ ఏ రోజుల్లో వెలిగించవచ్చు అనే విషయాల గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముల్లోకాలను పాలించే బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఏ రోజు పూజ చేయలేని వారు ఒక కార్తీక పౌర్ణమి నాడు పూజ చేస్తే ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు. కార్తీక మాసంలో ప్రతినిత్యం పూజ చేయలేని వారు కార్తీక పౌర్ణమి రోజు దేవునికి దీపారాధన చేస్తే నెలంతా చేసిన ఫలితం కలుగుతుంది. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి దీపారాధన చేసి చలమిన్ని చంద్రుడికి నివేదించి పలహారంగా స్వీకరించాలని పురాణాలు పండితులు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల కడుపు చలవ అంటే బిడ్డలకు రక్ష కలుగుతుందని పెద్దలు అంటారు. కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగించుకునే ఆనవాయితీ ఉంది. ఈ ఒత్తులు సంవత్సరంలో ఒక్కో రోజును సూచిస్తాయి. ఏ కారణం చేత అయినా సంవత్సరం మొత్తం దీపారాధన చేయలేకపోయినా ఈ ఒక్కరోజు అన్ని ఒత్తులు వెలిగించడం ద్వారా సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్యఫలం కలుగుతుందని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి ముందు రోజు మనము పూజకు కావలసిన సామాగ్రిని ముందు రోజు సిద్ధం చేసి పెట్టుకున్నట్లయితే ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం అనేది చాలా సులభం అవుతుంది. ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రోజుకి ముందు రోజే మనము ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజకు కావాల్సిన వస్తువులైనటువంటి తమలపాకులు, 5 రకాల పండ్లు, కొన్ని ఉసిరికాయ దీపం వెలిగించేటందుకు పువ్వొత్తులు సిద్ధం చేసి పెట్టుకోవాలి. అవి కాకుండా తామర ఒత్తులైనా అలాగే 365 ఒత్తులు వెలిగించేందుకు ఒత్తులను సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఈ సిద్ధం చేసుకున్న ఒత్తుల్ని ముందు రోజు రాత్రినే ఆవు నెయ్యిలో నానబెట్టి ఉంచుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మరుసటి రోజుకి అవి చక్కగా వెలుగుతాయి. ఆవు నెయ్యి లేని వాళ్ళు నువ్వుల నూనెలో అయినా తడిపుంచుకోవచ్చు. వీటితో పాటు పసుపు, కుంకుమ, ఊది కడ్డీలు, కొబ్బరికాయ, హారతి కర్పూరం బిళ్ళలు సిద్ధం చేసి పెట్టుకోవాలి. కొద్దిమంది ఈ 365 ఒత్తుల్ని ఇంట్లోనే తులసి కోట దగ్గర వెలిగిస్తారు. మరికొద్దిమంది శివాలయాల్లో వెలిగిస్తారు. శివాలయాల్లో వెలిగించేవారు ఆలయానికి తీసుకువెళ్లాల్సిన పూజా సామాగ్రి ఒక వాటర్ బాటిల్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ శుభ్రం చేసుకొని నీళ్లు చల్లుకొని పూజ చేసుకుంటాం కాబట్టి వాటర్ బాటిల్, అలాగే ముగ్గు పొడి, ఒత్తులు వెలిగించుకుంటేందుకు మట్టి ప్రమిదను కూడా తీసుకెళ్ళాలండి. కొద్దిమంది పిండి దీపాలను కూడా వెలిగిస్తారు. దానికోసం బియ్య పిండిని కానీ లేదా గోధుమ పిండిని కానీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. వీటితో పాటు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె బాటిల్ కానీ తీసుకెళ్ళాలి. దీంతో పాటు ముందు రోజే నానబెట్టి పెట్టుకున్న ఒత్తులను తీసుకోవాలండి. వీటితో పాటు కొన్ని తమలపాకులు తీసుకోవాలి. ఉసిరి దీపాలు వెలిగించుకునేవారు ఉసిరి దీపాలను ఒత్తులు వెలిగించేందుకు వీలుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. వీటితో పాటు అగరబత్తి ప్యాకెట్, పసుపు, కుంకుమ, అలాగే విడి పువ్వులు కొన్ని తీసుకోవాలండి. అలాగే కొబ్బరికాయ, కర్పూరం బిళ్ళలు, అగ్గిపెట్టె, ఏదైనా కొద్దిగా నైవేద్యము, అలాగే ఏవైనా కొన్ని పండ్లుంటే తీసుకెళ్ళొచ్చండి. చాలామందిలో ఉండే సందేహం ఏమిటంటే ఈ ఒత్తులను ఎవరు వెలిగించాలి అని. ఇంట్లో వాళ్ళంతా కలిసి ఈ ఒత్తుల్ని వెలిగించుకోవచ్చు. అలా వీలు కాని సమయంలో అందరి పేర్లను చెప్పుకొని అందరి ఒత్తులను ఇంటి ఇల్లాలు వెలిగించవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ దీపాలను వెలిగిస్తే ఎంతో మంచిదండి. ఈరోజు తప్పక ఉపవాసాన్ని ఆచరించాలి. పూజ తర్వాత భోజనం చేయొచ్చు. పూజ చేసేటప్పుడు తులసితో పాటు ఉసిరి చెట్టును కూడా పెట్టుకొని పూజ చేయడం మరింత పుణ్యఫలం అని నమ్ముతారు. ఈ 365 ఒత్తుల్ని శివాలయాల్లో వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఆలయానికి వెళ్ళలేని వారు ఇంటి వద్దనే తులసి కోటల్లో ఉసిరి కొమ్మను పెట్టి పూజ చేయడం మరింత పుణ్యఫలం అని నమ్ముతారు. అలా పెట్టుకున్న తర్వాత తులసి కోట శుభ్రం చేసుకొని ముందు బియ్యపుండితో ముగ్గు వేసుకోవాలి. కోటని పూలతో ముస్తాబు చేసుకోవాలి. తర్వాత తులసికి 2 వైపులా దీపాలు వెలిగించుకోవాలి. పసుపు కుంకుమలతో దీపారాధన చేయాలి. మొదటగా గణపతి పూజతో మొదలు పెట్టాలి. తర్వాత కలశ పూజ చేయాలి. కలశ పూజ ఆచారం ఉన్న వాళ్ళు చేయవచ్చు, లేకపోతే అవసరం లేదు.
గణపతి అష్టోత్తరాలు చదువుతూ పూలు, ధూపం, దీపం సమర్పించుకోవాలి. తర్వాత మంగళహారతులు పాడుతూ హారతులు ఇవ్వాలి. ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పక్క ఆకులు పెట్టుకొని మీద ప్రమిద పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ముందుగా తడిపి సిద్ధం చేసుకున్న 365 ఒత్తులను వెలిగించాలి. ఉసిరి దీపం, పిండి దీపం కూడా సంప్రదాయం ఉంటే పక్కనే వెలిగించుకోవాలి. తర్వాత నైవేద్యం సమర్పించాలి. ఈ ఒత్తులను కాల్చేటప్పుడు నుదుట విభూది ధరించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. పూజ చేసేటప్పుడు పడమర వైపు కూర్చోవాలని పండితులు చెప్తున్నారు. ఇకపోతే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులను వెలిగించేటప్పుడు తప్పనిసరిగా నియమనిష్టలను పాటించాలని, తెలిసి తెలియక కొన్ని తప్పులను చేయకూడదని పండితులు చెప్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజు మనం వెలిగించే 365 ఒత్తులను స్వయంగా మనమే తయారు చేసుకొని వెలిగిస్తే మంచిదని, ఒకవేళ ఈ దీపాలను ఉదయం వెలిగించాలనుకుంటే రాత్రి మొత్తం ఆవు నెయ్యిలో నానబెట్టి మరుసటి రోజు వెలిగించాలి. అదేవిధంగా సాయంత్రం వెలిగించాలనుకుంటే ఉదయమే ఆవు నెయ్యిలో ఈ ఒత్తులను నానబెట్టి వెలిగించడం మంచిది. ఒకవేళ ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెలో అయినా నానబెట్టి వెలిగించడం మంచిది. ఇకపోతే కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించే సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. 365 ఒత్తులను వెలిగించే సమయంలో సరాసరి ఒత్తులను వెలిగించి పూజించకూడదు. ముందుగా తమలపాకులు, పసుపుతో గణపతిని తయారు చేసుకొని గణపతిని పూజించిన అనంతరం విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చిన తర్వాత మనం 365 ఒత్తులను వెలిగించాలి. ఈ ఒత్తులు వెలిగించే సమయంలో తమలపాకు తీసుకొని దానిపై పసుపు కుంకుమ వేసిన అనంతరం మట్టి ప్రమిద తీసుకొని 365 ఒత్తులను వేసి దీపం వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత పసుపు కుంకుమలతో దీపాన్ని పూజించి అనంతరం ధూపం వేయాలి. దీపం వెలిగించే సమయంలో బెల్లం ముక్క లేదా అరటి పండ్లు, చలివిడి పాకం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించడం మంచిది. కార్తీక పౌర్ణమి రోజు ఒత్తులు, దీపాలు వెలిగించడం ద్వారా పుణ్యం లభిస్తుందని నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజు ఈ 365 ఒత్తులను వెలిగించడం వీలు కాని సమయంలో కార్తీక సోమవారాలలో కానీ, కార్తీక ఏకాదశి, ద్వాదశి, మాస శివరాత్రి, అమావాస్య రోజుల్లో కూడా ఈ 365 ఒత్తుల్ని వెలిగించుకోవచ్చు. నేడు సముద్ర స్నానం, శివారాధన, అభిషేకం, ఉసిరిక దీపారాధన విశేషమైన ఫలితాలిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజు చేసే ఇలా దీపారాధన వల్ల ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుణ్ణి, లక్ష్మీదేవిని విష్ణువుతో పాటు పూజించాలి. విష్ణువుకు నైవేద్యాలు సమర్పించి తులసిని కూడా నైవేద్యంగా సమర్పించాలి. కార్తీక పౌర్ణమి రోజున దీపదానం, పండ్లు, నల్ల ఉప్పు, బియ్యం తదితర వాటిని పేదలకు దానం ఇస్తే ఎంతో మంచిదండి. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందిస్తే కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయంట. ఇంతటి పవిత్రమైన ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టమని పండితులు సూచిస్తున్నారు. ఈరోజు విశేషంగా దీపావళి అమావాస్య రోజు కేదారేశ్వర నోము చేసుకోలేని వారు ఈరోజు కేదారేశ్వర వ్రతాన్ని చేసుకోవడం ఎంతో మంచిదని పండితులు చెప్తున్నారు. తులసిమాత కార్తీక పౌర్ణమి రోజే భూమి మీదకు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి తులసిమాతకు తప్పకుండా పూజ చేయాలి. తులసిమాతకు పూజ చేసేటప్పుడు గంగాజలాన్ని మాత్రం మరవద్దు. తులసిమాతను ఈరోజు విష్ణువుకు సమర్పించడం వల్ల అనేక భోగభాగ్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. కావున తులసిమాతను విష్ణుదేవుడికి అర్పించడం మంచిది. ఈరోజు సాయంత్రం వేళల్లో దీపారాధన చేయడం, దీపదానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.